పేరు సోమల బాబు, జాతి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. గత 30 ఏళ్ళుగా మేము వివిధ రకాలుగా పనిచేస్తూ ఉన్నాం. రైతులతో వ్యవసాయ సంబంధం, తర్వాత ఆరోగ్యం, తర్వాత హార్టికల్చర్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ 2 ఏప్రిల్ 2025న రైతు రక్షణ ప్రోగ్రామ్ అనే దానిలో మాజీ ప్రెసిడెంట్ గారి మార్గదర్శకత్వంలో జననీ ఫౌండేషన్ హైదరాబాద్ విలేజ్ గారి చైర్మన్షిప్లో ఈ భాగస్వామ్యం కావడం జరిగింది. ఇతర ప్రోగ్రాంల కంటే ఇది భిన్నంగా ఏంటంటే యువకులకు ఉపాధి అవకాశాలు, తర్వాత రైతులకి ఎంఎస్పీ అందించే దానికి మంచి కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఎన్జిఓలకి బాగా ఉపయోగపడుతుంది. ఇన్సెంటివ్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఆ స్థానికంగా ఉన్నటువంటి యువకులకి మెంబర్షిప్ మొబిలైజేషన్ ద్వారా ఇన్సూరెన్స్ కల్పించడం, రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం, ఎస్సీజీలో ఉన్నటువంటి మహిళలకి స్థానికంగా ఉత్పత్తి అయినటువంటి తినుబండారాల పంటలకి గొప్పగా ప్యాకేజ్ చేసి ఆ గ్రామ ప్రాంతాలని మళ్ళీ ఉపయోగించడానికి చూడడం అనేది గొప్ప ఉద్దేశం. దీని సందర్భంగా వాకీర్ బైరెడ్డి గారి మార్గనిర్దేశకత్వంలో వారి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఎన్జిఓలకి ఇది ఒక మంచి మార్గనిర్దేశకత్వంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వారు ఏదైతే చెప్పారో బైరెడ్డి గారు 30వ తారీఖునే ఏదైతే ఎక్స్పెండిచర్ కానివ్వండి, లేకపోతే ఇన్సెంటివ్స్ కానివ్వండి, లేకపోతే రెమ్యునరేషన్స్ కానివ్వండి కార్యకర్తలకి ఇచ్చే ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్నటువంటి చెట్లు అదే. కాబట్టి ఈ సందర్భంగా బైరెడ్డి గారికి, జననీ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.